అందరికీ నమస్కారం. ప్రతి ఉదయం మనం చూస్తూ అలవాటు పడిపోయిన ఒక చిన్న ఆచారం వాకిట్లో ముగ్గు వేయడం. కానీ ఇది కేవలం అలంకరణ కాదు, పురాణాల్లో దాగి ఉన్న ఒక గొప్ప రహస్యం ఈరోజు మీకు పూర్తిగా తెలియబోతుంది. పురాణాల ప్రకారం ముగ్గు అనేది ఒక పవిత్ర యంత్రం. ఇది భూమిని శుద్ధి చేసి దేవతలకు ఆహ్వానం ఇస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ముగ్గు వేసిన ఇంట్లోకి మాత్రమే ప్రవేశిస్తుందని నమ్మకం. ముగ్గు మధ్యలో వేసే పద్మం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఋషులు చెప్పిన ప్రకారం ముగ్గులో ఉన్న గీతలు, చుక్కలు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ జ్యామితీయ ఆకారాలు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. చుక్కలలో వేసే ముగ్గు అంటే మన జీవితంలో క్రమం, శాంతి, సమతుల్యతకు ప్రతీక. మన పూర్వీకులు ప్రకృతితో కలిసి జీవించేవారు. ముగ్గు బియ్యం పిండితో వేయడం వెనుక ఒక గొప్ప భావం ఉంది. చిన్న చిన్న చీమలు, పురుగులకు ఆహారం అందించడం ఇది అన్నదానం యొక్క ఒక చిన్న రూపం. శాస్త్రీయంగా కూడా ఇది చాలా ఉపయోగకరం. ఇంటి ముందు శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది. ముగ్గు వేయడం ఒక మంచి వ్యాయామం, మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఇది ఒక మైండ్ఫుల్ మెడిటేషన్ లాంటిది. ముగ్గు అనేది కేవలం నేలపై వేసే డిజైన్ కాదు, ఇది విశ్వశక్తిని ఇంట్లోకి ఆహ్వానించే మార్గం. ప్రతి గీత ఒక శక్తి ప్రవాహం, ప్రతి చుక్క ఒక సృష్టి బిందువు. మన పూర్వీకులు దీన్ని ఒక యోగ విధానంగా చూశారు. ఇలా వాకిట్లోకి ముగ్గు వేయడం అనేది భక్తి, శాస్త్రం, ప్రకృతి, ప్రేమ మరియు ఆధ్యాత్మిక కలయిక. ఇక మీదట ముగ్గు వేస్తూ దాని వెనుక ఉన్న గొప్ప అర్థాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.